బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఎలక్షన్లు ముంచుకు వస్తున్నాయి. సర్వేల మీద సర్వేలు వస్తున్నాయి. ఒక పక్క షర్మిల, మరో పక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వైసీపీకి ఊపిరాడనివ్వట్లేదు అనేది ఒకరు చెప్తున్నారు, కొంతమంది. అయితే ఇదంతా వాస్తవం కాదు. సిట్టింగుల్ని మార్చడమే కారణం. సిట్టింగులు మార్చడం వల్ల వీళ్ళు అలాట్ చేసిన సీట్లలోండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎంపీని ఒక కార్పొరేటర్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా, ఒక ఎంపీని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఎంపీగా, ఇక్కడ పనికిరాని రూపాయి ఇంకో దేశంలో పనిచేస్తుందా, లేదా ఇంకో చోట పనిచేస్తుందా? నాకు ఈ రూపాయి చెల్లదని ఇచ్చాను, ఆ పక్కకి వెళ్ళినా కూడా చెల్లదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయల కాయిన్ ఉంది, ఇది కాయిన్ చలామణి లేవని చెప్పి చాలా మంది కొట్లల్లో తీసుకుంటలేదు. మరి బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లో తీసుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్కరు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో నువ్వు పంపించావంటే రైల్వే స్టేషన్లోనూ బస్ స్టాండ్లోనూ వాళ్ళు ఒప్పుకోవాలి, అక్కడ ప్రజలు ఒప్పుకోవాలి. నువ్వు తీసుకోవడానికి అక్కడ ఉన్న అధికారి ఒప్పుకుంటే ఆ కాయిన్ చలామణి అవుద్ది. అలాగే ఇప్పుడు నువ్వు పంపించిన వ్యక్తి ఆ ప్రాంతములో వాళ్ళు స్వీకరించాలి. అదే పార్టీకి చెందిన వారు కావచ్చు, కానీ గతంలో అండి ఒక ఆయన మా ముఖ్యమంత్రి లేదా మా ఎమ్మెల్యే అనుకుంటూ ఆయన వెనకాల తిరుగుతూ ఉంటారు అనుచరులు. ఇవాళ ఆయన కాదని చెప్పి ఆయన ఏమో ఇంకో పార్టీలో మారితే వాళ్ళకి ఇటు అటు ఎటు చేయలేరు. కాబట్టి పరిస్థితులు విషమించుతున్నాయని చాలా అంచనాలు. ఒక సి గ్రూప్ అంట, ఒక ఇంటర్నేషనల్ గ్రూప్ అంటున్నారు. అలా చాలా మంది ఒక్కొక్కరు ఎన్టీవీ సర్వే అంటున్నారు, ఇంకో సర్వే అంటున్నారు. ఇలాగా అనేక మంది సర్వేలు. నిన్న మొన్నటి దాకా వైసీపీకి 90-80 సీట్లు వస్తాయంటున్నారు. నేడు వైసీపీకి 60 కంటే ఎక్కువ రావంటున్నారు. పరిస్థితులు ఎంతగా విషమించాయో మీరే గమనించుకోవచ్చు. టీడీపీయే అధినాయకం సాధిస్తుంది. టీడీపీయే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి ఏం జరుగుద్దో ఏమిటో చూడాలి. కానీ వచ్చిన ప్రభుత్వాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే, డయాస్ల మీద మాట్లాడేటప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. పక్కన వాడిని విమర్శించడం కాదు. మీరు ప్రజలకి ఏం చేస్తారు, ఏం చెయ్యబోతున్నారు అనేది చెప్పాలి. ప్రజలు బిచ్చగాళ్ళు కాదు మీరిచ్చే పథకాలకి ఆశపడిపోవడానికి. అలా తయారు చేశారు. పెడతామంటే ఎవరికైనా ఆశ, కొడతామంటే ఎవరికి ఆశ ఉండదు, పారిపోతారు. అలాగే మీరిచ్చే డబ్బులకి ఆశపడి మీ ఓట్లు వేస్తారనుకుంటున్నారు. మీ నోట్లకి అలాగేం వెయ్యరు. దయచేసి మీ డబ్బుని దుర్వినియోగం చేసుకోకుండా, కేసుల్లోకి వెళ్ళకుండా మీరు దయచేసి ప్రజలకి నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యం నిలబెడతామని చెప్పండి. అర్థమయ్యేటట్టు ప్రజలకు చెప్పండి. ప్రజల్ని కోరండి. ప్రజలే దేవుడు. ఆ రోజున ఎన్టీఆర్ చెప్పాడు ప్రజలే దేవుడని. కొన్ని దుకాణాలు చెప్తాయి కస్టమర్లే దేవుళ్ళని. అలాగా ప్రజలని గౌరవించండి. మీరు గౌరవిస్తే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు, అభినందిస్తారు, అభిమానిస్తారు. అర్థమైందా? అంతేగాని ఈ సర్వేలన్నీ ఏమిటో చూడాలి. సాధ్యమైనంత వరకు టీడీపీ జనసేనకి ప్రభుత్వం వచ్చేది ఉన్నదని, జనసేనకి సీఎం ఇస్తారని, సంవత్సరంన్నర ఆఖరి సంవత్సరంన్నర జనసేనకని, ఫస్ట్ చంద్రబాబు నాయుడు అని, ఎంత ఒప్పందాలు అయినాయి అని తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.